చేయవలసి ఉంటుంది, చేయాల్సి ఉంటుంది, చేయని అవసరం లేదు, చేయని అవసరం లేదా, చేయాల్సి ఉంటుందా. సో ఇలాంటి మాటల్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని మన సబ్స్క్రైబర్లు కూడా ఒక ఆయన అడిగారు. సో ఇది ఎలా అడగాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఈ వీడియోలో దాన్ని క్లియర్ చేసుకుందాం. కొన్ని వాక్యాలను అయితే ఇంగ్లీష్లో కొన్ని వాక్యాలను గమనించండి, తర్వాత వాటిని క్లియర్గా తెలుసుకుందాం. ఐ షల్ హ్యావ్ టు గో, ఐ షల్ నాట్ హ్యావ్ టు గో, షల్ ఐ హ్యావ్ టు గో, వై షల్ ఐ హ్యావ్ టు గో, వీ షల్ హ్యావ్ టు గో, వీ షల్ నాట్ హ్యావ్ టు గో, యూ విల్ హ్యావ్ టు గో, యూ విల్ నాట్ హ్యావ్ టు గో, దే విల్ హ్యావ్ టు గో, దే విల్ నాట్ హ్యావ్ టు గో, he will have to go, he will not have to go, she will have to go, she will not have to go. So friends, shall have to, will have to, shall have to ని ఎప్పుడు ఉపయోగించాలి, will have to ని ఎప్పుడు ఉపయోగించాలి ఇంతకు ముందు గమనించిన ఇంగ్లీష్ సెంటెన్సెస్లో మీకు కనిపించి ఉంటుంది. shall have to ని ఎప్పుడు ఉపయోగిస్తాం, will have to ని ఎప్పుడు ఉపయోగిస్తాం. shall have to ని ఓన్లీ ఫస్ట్ పర్సన్కి ఉపయోగిస్తూ ఉన్నాం. ఫస్ట్ పర్సన్ అదే సింగులర్ కానీ ప్లోరల్ కానీ షల్ హ్యావ్ టు ఉపయోగించాలి. రిమైనింగ్ సబ్జెక్టులు అన్నింటికి కూడా విల్ హ్యావ్ టుని ఉపయోగిస్తూ ఉంటాం. ప్రజెంట్లో అందరూ కూడా విల్ హ్యావ్ టుని ఉపయోగిస్తూ ఉన్నారు. ఓకే, లెట్ us see తెలుగు అండ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. Let us see the examples. First one, positive sentences. నేను న్యూఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటుంది, నేను న్యూఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఎ ప్రిడిక్షన్, అంటే భవిష్యత్తులో వెళ్ళాల్సి ఉంటుంది. ఐ షల్ హ్యావ్ టు గో టు న్యూఢిల్లీ, ఐ షల్ హ్యావ్ టు గో టు న్యూఢిల్లీ. ఈ షల్ అనేది ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు ఉపయోగిస్తామని చెప్పాం. ఐ వచ్చినప్పుడు కానీ వై వచ్చినప్పుడు కానీ షల్ అనేది ఉపయోగిస్తాం. అతను పాటించాల్సి ఉంటుంది, అతను చట్టాన్ని పాటించాల్సి ఉంటుంది, అతను తన మాట పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా హీ విల్ హ్యావ్ టు ఒబే, హీ విల్ హ్యావ్ టు ఒబే, అతను పాటించాల్సి ఉంటుంది. మీరు ఆ పని చేయాల్సి ఉంటుంది, మీరు ఆ పని చేయాల్సి ఉంటుంది. యూ విల్ హ్యావ్ టు డూ దట్ వర్క్, ఇక్కడ యూ అనేది సెకండ్ పర్సన్ కాబట్టి విల్ హ్యావ్ టును ఉపయోగించాం. భారతీయ విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ఇండియన్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్, ఇండియన్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్. నేను రాత్రికి పని చేయాల్సి ఉంటుంది, నేను రాత్రికి పని చేయాల్సి ఉంటుంది. ఐ షల్ హ్యావ్ టు వర్క్ ఎట్ నైట్, ఐ షల్ హ్యావ్ టు వర్క్ ఎట్ నైట్. మేము పేదలకు సేవ చేయవలసి ఉంటుంది. వీ షల్ హ్యావ్ టు సర్వ్ ద పూర్, వీ షల్ హ్యావ్ టు సర్వ్ ద పూర్. ప్రసాద్ వేడుకోవలసి ఉంటుంది, ప్రసాద్ వేడుకోవలసి ఉంటుంది. ప్రసాద్ విల్ హ్యావ్ టు బెగ్, వేడుకోవడం అంటే కొంచెం దీనంగా అడగడం. ప్రభుత్వం రోడ్లు నిర్మించాల్సి ఉంటుంది, ప్రభుత్వం రోడ్లు నిర్మించాల్సి ఉంటుంది. రీసెంట్గా మరి 3 రాజధానులు అంటున్నారు కాబట్టి అమరావతి నుంచి విశాఖపట్నం వరకు రోడ్లను, కొత్త రోడ్లు నిర్మించాల్సి ఉంటుంది. The government will have to build the roads, the government will have to build the roads. Let us see the negative sentences. నేను న్యూఢిల్లీకి వెళ్ళవలసిన అవసరం లేదు, నేను న్యూఢిల్లీకి వెళ్ళవలసిన అవసరం లేదు లేదా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఉండదు అని. ఐ షల్ నాట్ హ్యావ్ టు గో టు న్యూఢిల్లీ, ఐ షల్ నాట్ హ్యావ్ టు గో టు న్యూఢిల్లీ. అతను పాటించాల్సిన అవసరం లేదు, అంటే అతను పాటించాల్సిన అవసరం ఉండదు అని కూడా చెప్తాం. హీ విల్ నాట్ హ్యావ్ టు ఒబే, హీ విల్ నాట్ హ్యావ్ టు ఒబే. ఇక్కడ మరి నెగిటివ్ సెంటెన్సెస్ చూసేటప్పుడు మనకి తెలుగులో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. చూడండి, వెళ్ళవలసిన అవసరం లేదు అంటే భవిష్యత్తులో, వెళ్ళాల్సిన అవసరం ఉండదు, పాటించాల్సిన అవసరం ఉండదు అని. నెక్స్ట్ వన్, మీరు ఆ పని చేయవలసిన అవసరం లేదు అంటే చేయవలసిన అవసరం ఉండదు, భవిష్యత్తులో చేయాల్సిన అవసరం లేదని.
You will not have to do that work. You will not have to do that work. భారతీయ విద్యార్థులు కష్టపడాల్సిన అవసరం లేదు. భారతీయ విద్యార్థులు కష్టపడాల్సిన అవసరం లేదు. Indian students will not have to work hard. Indian students will not have to work hard. నేను రాత్రికి పని చేయని అవసరం లేదు. నేను రాత్రికి పని చేయని అవసరం లేదు. I shall not have to work at night. I shall not have to work at night. మేము పేదలకు సేవ చేయవలసిన అవసరం లేదు. మేము పేదలకు సేవ చేయవలసిన అవసరం లేదు. We shall not have to serve the poor. We shall not have to serve the poor. ప్రసాద్ యాచించాల్సిన అవసరం లేదు. అంటే అడుక్కోవాల్సిన అవసరం లేదు. అంత దీనంగా వేడుకోవాల్సిన అవసరం లేదు అని. ప్రసాద్ విల్ నాట్ హ్యావ్ టు బెగ్. ప్రసాద్ విల్ నాట్ హ్యావ్ టు బెగ్. ప్రభుత్వం రోడ్లు నిర్మించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం రోడ్లు నిర్మించాల్సిన అవసరం లేదా అవసరం ఉండదు అని. ద గవర్నమెంట్ విల్ నాట్ హ్యావ్ టు బిల్డ్ ద రోడ్స్. ద గవర్నమెంట్ విల్ నాట్ హ్యావ్ టు బిల్డ్ ద రోడ్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ప్రశ్నార్థక వాక్యాలు చూద్దాం. నేను న్యూఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటుందా? నేను న్యూఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటుందా? షల్ ఐ హ్యావ్ టు గో టు న్యూఢిల్లీ? షల్ ఐ హ్యావ్ టు గో టు న్యూఢిల్లీ? అతను పాటించవలసి ఉంటుందా? అతను పాటించవలసి ఉంటుందా? విల్ హీ హ్యావ్ టు ఒబే? Will he have to obey? Yes or no questions. You can answer yes or no. First question ki shall I have to go to New Delhi ante yes you have to or no you have not ani చెప్పొచ్చు సింపుల్గా. మీరు ఆ పని చేయాల్సి ఉంటుందా? మీరు ఆ పని చేయాల్సి ఉంటుందా? Will you have to do that work? Will you have to do that work? భారతీయ విద్యార్థులు కష్టపడి పని చేయాలా లేదా కష్టపడి పని చేయాల్సి ఉంటుందా? Will Indian students have to work hard? Will Indian students have to work hard? నేను రాత్రికి పని చేయాల్సిన అవసరం లేదా? నేను రాత్రికి పని చేయాల్సిన అవసరం లేదా? షల్ ఐ నాట్ హ్యావ్ టు వర్క్ ఎట్ నైట్? షల్ ఐ నాట్ హ్యావ్ టు వర్క్ ఎట్ నైట్? మనం పేదలకు సేవ చేయాల్సిన అవసరం లేదా? మనం పేదలకు సేవ చేయాల్సిన అవసరం లేదా? షల్ వి నాట్ హ్యావ్ టు సర్వ్ ద పూర్? షల్ వి నాట్ హ్యావ్ టు సర్వ్ ద పూర్? నెక్స్ట్, ప్రసాద్ యాచించాల్సిన అవసరం లేదా? విల్ ప్రసాద్ నాట్ హ్యావ్ టు బెగ్? ప్రభుత్వానికి రోడ్లు నిర్మించాల్సిన అవసరం లేదా? విల్ ద గవర్నమెంట్ నాట్ హ్యావ్ టు బిల్డ్ ద రోడ్స్? స్పెసిఫిక్ క్వశ్చన్స్. లెట్ us see. నేను న్యూఢిల్లీకి ఎలా వెళ్ళాలి? హౌ షల్ ఐ హ్యావ్ టు గో టు న్యూఢిల్లీ? అతను ఎందుకు పాటించాల్సి ఉంటుంది? అతను ఎందుకు పాటించాల్సి ఉంటుంది? వై విల్ హీ హ్యావ్ టు ఒబే? మీరు ఆ పని ఎప్పుడు చేయాలి? మీరు ఆ పని ఎప్పుడు చేయాలి? వెన్ విల్ యూ హ్యావ్ టు డూ దట్ వర్క్? వెన్ విల్ యూ హ్యావ్ టు డూ దట్ వర్క్? భారతీయ విద్యార్థులు ఎందుకు కష్టపడాలి? వై విల్ ఇండియన్ స్టూడెంట్స్ హ్యావ్ టు వర్క్ హార్డ్? నేను రాత్రికి ఎలా పని చేయకూడదు? హౌ షల్ ఐ నాట్ హ్యావ్ టు వర్క్ ఎట్ నైట్? మనం ఎందుకు పేదలకు సేవ చేయకూడదు? వై షల్ వీ నాట్ హ్యావ్ టు సర్వ్ ద పూర్? వై షల్ వీ నాట్ హ్యావ్ టు సర్వ్ ద పూర్? ప్రసాద్ ఎలా యాచించాల్సిన అవసరం లేదు? హౌ విల్ ప్రసాద్ నాట్ హ్యావ్ టు బెగ్? రోడ్లు నిర్మించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎలా ఉండదు?
How will the government not have to build the roads? Thank you friends. Thank you for watching. If you like this video, please like and share with your friends. Friends, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.